రాత్రి పాలు తాగించి నా ప్రిన్సిపల్స్ ని బజార్ పాలు చేయాలనుకున్న రాక్షస్కి ఇవాళ మావు డోస్ ఇవ్వకూడదు. అసలు ఏమనుకుంటున్నది? రాను రాను డిసిప్లిన్ లేకుండా పోతుంది. బాస్ వచ్చేంత వరకు ఎంప్లాయీస్ రావట్లేదు. అయినా రాకుండా ఎక్కడికి పోతుంది? రాని చెప్తా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. చెప్పు. చెప్పాను కదా సార్ గుడ్ మార్నింగ్ అని. వచ్చిన పని ఏంటి చెప్పు. రావడం కొంచెం లేట్ అయింది సార్, అది చెప్పాలని వచ్చాను. మీరే లేట్ గా వచ్చేసరికి ఎందుకులే చెప్పడం అనుకున్నాను. అసలు ఎందుకు లేట్ అయింది? ఎందుకు లేట్ అయిందంటే సార్, మా ఆవిడ పాలు తీసుకురామని పంపించింది సార్. ఏంటి? యాక్చువల్ గా మేము బర్రె పాలు పోయించుకుంటాం సార్. అయితే బర్రె ఈనిందని చెప్పేసి వారం దాకా పాలు పోయిందని చెప్పేశాడు సార్. నాకు పొద్దున రాత్రి పాలు తాగే అలవాటు ఉంది సార్. మా బొడ్డోడు గంటకోసారి పాలు తాగుతాడు సార్. మా ఆవిడకైతే పాలుంటే చాలు సార్, అన్నం కూడా అవసరం లేదు. అందుకే పాల ప్యాకెట్ల కోసం వెళ్ళి కీలో నిలబడి తెచ్చేసరికి లేట్ అయింది సార్. మొత్తానికి దొరికాయి సార్ పాలు. పాలుకోవాలా? ఎందుకు సార్ అంత కోప్ పాలు? సార్ అక్కడ పెట్టవయా, ఫ్రెష్ కదా? చాలా ఫ్రెష్ సార్. సార్తో తాగించి పిలుస్తాలే, వెళ్ళు. సరే సార్. తీసుకోండి సార్. ఏంటయ్యా ఇవి? అవి పాలు సార్. పాలు తాగే పసివాడిని అడిగినా చెప్తాడు పాలు అని. తీసి అవతల పరే. నేను పాలు తాగుతాను మీకు ఎవరు చెప్పారు? యాక్చువల్ గా ఆఫీస్ కిచెన్ లో కాఫీ కూడా నిండుకుంది సార్. అందుకే స్టాఫ్ అంతా పాలే తాగుతున్నాం సార్. పాలని చిచ్చి అంటారేంటి సార్? పాలంటే ఏమనుకుంటున్నారు? పాలు పౌష్టికాహారం సార్. పాలల్లో విటమిన్లు ప్రోటీన్లు ఉంటాయి సార్. పాలు తాగితే కండ పుష్టే కాదు, ధాతు పుష్టి, ఆ పుష్టి, ఈ పుష్టి పుష్కలంగా లభిస్తాయి సార్. పాలు సంపూర్ణ ఆహారంతో సమానం సార్. అసలు పాలు పలు రూపాలు. అర్జెంట్ గా పాలు ఇక్కడి నుంచి తీసేయ్. ఈ రోజు నుంచి ఈ పాలు అనే ద్రవ పదార్థం ఆఫీస్ లో కనబడటానికే వీల్లేదు. అర్జెంట్ గా తీసేయ్. ఫస్ట్ కప్పుల టేబుల్ నుంచి తీసేయ్. సార్ ఎందుకు సార్ సడన్ గా పాల మీద యుద్ధం ప్రకటించారు? పాపం ఏ పాపాలు తెలియని ఈ పాల మీద కోపాలు తాపాలు చూపిస్తారేంటి సార్? పాలతో గుడ్ మార్నింగ్ చెప్పుకుంటాం, సగ పాలతో ఫస్ట్ నైట్ చేసుకుంటాం. పాలతో ఎక్కువ మాట్లాడేవంటే డ్రమ్ముడు పాలు తెప్పించి నిన్ను అందులో ముంచి చంపేస్తా. తీసేయ్ ఫస్ట్. సరే సార్ పాల్. మళ్ళీ పాలు అన్నావంటే నరికేస్తా. పాలంటే ఈ పాలు కాదు సార్. పాల్ అండ్ పాల్ కంపెనీ నుంచి పాల్ గారు ఫోన్ చేసి ప్రపోజల్ గురించి చెప్పారు. ఆ ప్రపోజల్ క్యాన్సిల్ చేయి. పాల పేరు మీద ఉన్న వాళ్ళకి ఆఫీస్ లో ప్రవేశం లేదు. గెట్ లాస్ట్. ఆయన ఎందుకు అరుస్తున్నాడో, ఈవిడ ఎందుకు నవ్వుతుందో ఏమిటో ఈ పాల గొడవ. ఆ పాలు ఆ తెల్లటి ద్రవ పదార్థం తీసుకెళ్లి నీ నెత్తులు కొట్టుకో. తాగమంటారా సార్? నీకెందుకే నవ్వొచ్చింది? పాలతో పాటు నవ్వును కూడా రద్దు చేశారు ఆఫీస్ లో. షట్ అప్. నేను పాలు గురించి మాట్లాడుతుంటే నీకెందుకు నవ్వొస్తుంది? పెళ్ళాన్నే కాదు, మీరు ఏ పాపము తెలియని పాలని కూడా జీవితంలోంచి బహిష్కరించాలని చూస్తుంటే నవ్వు కాక ఇంకేమొస్తుందండి? కాదు, పాల గురించి నీకు బాగా తెలుసు. రాత్రి మీ చెల్లితో తెప్పించి నువ్వు తాగించిన పాల గురించి ఇంకా బాగా తెలుసు.